హలో ఫ్రెండ్స్, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నందిని ఆ రోజు చాలా అదుర్దాగా ఉంది. కారణం, ఆ రోజు ఆమె పనిచేస్తున్న ఆఫీస్ బాధ్యతను స్వీకరించడానికి కొత్త ఎండీ రాబోతున్నారు. ఆమె ఆదుర్దాకు అదొక్కటే కారణం కాదు. ఆ కొత్తగా వస్తున్న ఎండీ పేరు సత్యప్రకాష్ అని ఉండటం కూడా ఒక కారణం. వచ్చేది అతనే ఉంటాడా అని అనుకున్న వెంటనే ఆమెలో వణుకు పుట్టింది. నందినికి పెళ్ళై 2 పిల్లలున్నారు. భర్తకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యాపార సంస్థలో మేనేజర్ ఉద్యోగం. మామగారు, అత్తగారు అనే ఉమ్మడి కుటుంబం. భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్న జీతాలతో ఆ ఇల్లు హాయిగానే గడుస్తోంది. సరిగ్గా సమయం ఉదయం 10:30. తలుపు వేగంగా తెరుచుకుంది. లోపలకు వచ్చాడు కొత్త ఎండీ. అదే సత్యప్రకాష్. నందిని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆఫీస్లో అందర్నీ పరిచయం చేస్తున్నాడు మేనేజర్. సార్, ఈవిడ పేరు నందిని. మీకు ఈవిడే పర్సనల్ సెక్రటరీ. 10 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తోంది. షార్ట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అన్నీ బాగా తెలుసున్న మేధావి అని చెప్పొచ్చు. ఆ సమయంలో నందిని జ్ఞాపకాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినాయి. ఆ కాలేజీ కథా నాయకుడు సత్యప్రకాష్. ఆటలలో ఛాంపియన్, ఫుట్బాల్ టీం కెప్టెన్, చదువులో గోల్డ్ మెడలిస్ట్, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలలో చాలామంది అతని ఫ్యాన్స్. అందరూ అతన్ని జెంటిల్మన్ అని పిలుస్తాడు. ఇతనిలాంటి ఒకతనే భర్తగా దొరకాలి అనుకొని ఎంతోమంది ఆడపిల్లలు విడిచిన కాలం అది. అలాంటి సత్యప్రకాష్ తనతో పాటు చదువుతున్న ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె పేరు శ్యామల. అందం, తెలివి, ఆస్తిపాస్తులు ఇలా అన్నిట్లోనూ సత్యప్రకాష్కు సరితూగుతుంది శ్యామల. కాలేజీ స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, మిగిలిన ఆఫీస్ స్టాఫ్ అందరూ సత్యప్రకాష్, శ్యామల ప్రేమను చూసి ఆనందించారు. ఆ సంవత్సరం జరిగిన బెస్ట్ జోడీ పోటీలో వాళ్లకు టైటిల్ అవార్డు లభించింది. కానీ పోను పోను వాళ్లకు ప్రేమ కలిసి రాలేదు. సత్యప్రకాష్ శ్యామలను వదిలేశాడని కాలేజీ మొత్తం కోడై కూసింది. సత్యప్రకాష్ జెంటిల్మన్ కాదు, అవకాశవాది అని కొందరు అతన్ని ఆడిపోసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే సత్యప్రకాష్, శ్యామల మధ్య ఏం జరుగుంటుంది, ఎందుకు విడిపోయింటారు అనేది మాత్రం చాలామందికి అర్థం కాలేదు. పాత జ్ఞాపకాల నుండి బయటపడ్డ నందినికి సత్యప్రకాష్, శ్యామల మధ్య ప్రేమ ఎందుకు వికటించింది, దానికెవరు కారణం అనేది తెలుసుకోవాలనే తపన ఎక్కువైంది. చాలా రోజులుగా సమాధానం దొరకని ఆ ప్రశ్నకు ఒకరోజు సత్యప్రకాష్ ఆఫీస్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు కారణం ఏమిటని అడిగింది నందిని. సార్, ఆఫీస్లో అడుగుతున్నానని తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు ఎక్కడ ఒంటరిగా ఉంటారో నాకు తెలియటం లేదు. అందుకని ఆఫీస్లో ఒంటరిగా ఉంటున్నప్పుడు అడగాలని అనుకున్నాను. అడగొచ్చా? నేనేమీ తప్పుగా అనుకోను. అడుగు నందిని. కాలేజీలో మీరు, శ్యామల విడిపోవడానికి ఏమిటి కారణం? నందిని వైపే కొద్ది క్షణాలు సూటిగా చూసిన సత్యప్రకాష్ పెద్దగా గాలి పీల్చుకుంటూ, నేను కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు మా నాన్న వ్యాపారం బాగా దెబ్బతిన్నది. ఈ విషయం తెలుసుకున్న శ్యామల కొంచెం కొంచెంగా నాకు దూరంగా జరిగింది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి పెళ్లి పత్రిక ఇచ్చింది. ఆమె అత్త కొడుకే పెళ్ళికొడుకు. నాకు షాక్ అనిపించింది. నేను ఆమె దగ్గర ఏదీ అడగలేదు. మీరెందుకు శ్యామలను ఏమీ అడగకుండా మౌనంగా ఉండిపోయారు? మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసిన ఆమెను బాగా 4 మాటలు అడగాల్సింది. లేదు నందిని, నేను ఆమెను మనసారా ప్రేమించాను. ఆమెకు నాతో ఇబ్బందేమిటో నాకు తెలియదు. నాకంటే తన అత్త కొడుకే బెటర్ అనుకున్నదేమో అతన్ని ఎన్నుకుంది. ఆమె ఎక్కడున్నా బాగుండాలి అంటున్న సత్యప్రకాష్ను చూస్తుంటే నందిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రకాష్, నీకు ఈ పరిస్థితి. ఆమెలో బాధ పెరిగింది. ప్రకాష్, శ్యామల పోతే పోనీ, నీ మంచితనం గురించి ఆమె తెలుసుకోలేకపోయింది. దాని తరువాత శ్యామల నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నాకెవరినీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. అలాగే ఉండిపోయాను అంటూ నవ్వుతూ చెప్పాడు. సత్యప్రకాష్ నవ్వుతూ సమాధానమిచ్చినా అతని కళ్ళల్లో బాధ, మనసులో నొప్పి
నందినిని గ్రహించగలిగింది. అవకాశవాది సత్యప్రకాష్ కాదు, శ్యామలానే అనుకున్న నందినికి అతనిపై ఒక గౌరవం ఏర్పడింది. ప్రకాష్, విష్ యూ హ్యాపీ బర్త్డే అంటూ లంచ్ టైంలో వచ్చి నిలబడ్డ నందినిని తల ఎత్తి చూశాడు సత్యప్రకాష్. ఆమె చేతిలో అందమైన రెడీమేడ్ షర్ట్ ఉంది. థ్యాంక్స్ అంటూ నవ్వుతూ ఆ షర్ట్ను తీసుకొని తిరిగి ఆమె చేతికే ఇచ్చేశాడు. నందిని, నువ్వే ఉంచుకో, సమయం వచ్చినప్పుడు తీసుకుంటాను. ఆ రోజు రాత్రి 10:30కు సత్యప్రకాష్కు ఫోన్ వచ్చింది. ప్రకాష్, మీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనిపించింది. నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్న షర్ట్ అది. మీరెందుకు నా గిఫ్ట్ను తీసుకోకుండా నా దగ్గరే ఉంచుకోమని చెప్పారు. ఏం నేను మీకు గిఫ్ట్ ఇవ్వకూడదా అన్నది. ఒక మగాడికి ఆడది షర్ట్ గిఫ్ట్గా ఇస్తుందంటే ఆమె అతనికి తల్లిగానో, చెల్లిగానో, భార్యగానో, కూతురుగానో, లేక ప్రేమికురాలుగానో అయ్యుండాలి. నువ్వు ఆ షర్ట్ను నీ భర్తకి ఇస్తేనే కరెక్ట్గా ఉంటుంది అన్నాడు. ఆమె వైపు నుండి మౌనం మాత్రమే వచ్చింది. నిద్రపోవటానికి ముందు గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అని నందిని సత్యప్రకాష్కు మెసేజ్ పంపించింది. ఆ తరువాత ప్రతిరోజు 11 గంటల తర్వాత అతనికి మెసేజ్ చేయటం ఆమెకు అలవాటయింది. ఒకరోజు నందినిని తన క్యాబిన్కు రమ్మన్నాడు సత్యప్రకాష్. నందిని, సమయం చూసుకొని మా ఇంటికి ఒకరోజు రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఆదివారం సాయంత్రం సత్యప్రకాష్కి ఇంటి కాలింగ్ బెల్ మోత వినబడటంతో గాబరా పుట్టింది. గుండె దడ మొదలైంది. తలుపు తెరిచాడు. లోపలకు రా నందిని అని ప్రేమగా లోపలికి ఆహ్వానించాడు. నందినిని కూర్చోమని చెప్పి వేడివేడి కాఫీ కలుపుకు వచ్చాడు. నేనే కలిపిన కాఫీ ఇది, ఎలా ఉందో చెప్పు నవ్వుతూ అన్నాడు. సత్యప్రకాష్ విషం ఇచ్చినా తాగే మనోభావంలో ఉన్న నందినికి కాఫీ తాగుతున్నట్లు అనిపించలేదు. తల వంచుకునే కూర్చున్న నందినిని జాలిగా చూశాడు. నందిని, నువ్వు పంపిన SMS లన్నిటినీ చూశాను. నువ్వు చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నావని అనుకుంటున్నాను. ప్రకాష్, నేను చేసేది తప్పని నాకు తెలుస్తోంది. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నందిని పెదవులు వణుకుతుంటే. ఆమె కళ్ళ నుండి ధారగా నీళ్లు కారినాయి. కానీ ఆమె గట్టిగా ఏడవలేదు. వణుకుతున్న చేతులతో హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో నుండి మడత పెట్టిన కాగితాన్ని తీసి అతనికిచ్చింది. దీన్ని రాసి 1 నెల రోజులుగా నా దగ్గరే ఉంచుకున్నాను. నీకు ఇవ్వటానికి ధైర్యం రాలేదు చిన్నగా చెప్పింది. ఏం ప్రకాష్, నేను చెడ్డ మనిషినా అంటూ పెద్దగా ఏడ్చింది. ఫస్ట్ ఆ ఏడుపు ఆపు. నీ మనసులో ఉన్నదేమిటో నాకు తెలుసు. నీకు మంచి భర్త దొరికాడు, ప్రేమించే పిల్లలు, సలహాలిచ్చే అత్తమామలున్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎవరికీ దొరుకుతుంది చెప్పు ఇలాంటి జీవితం? నీ మనసులో ఒక సంచలనం ఏర్పడిపోయింది. ఇది చాలామందికి ఏర్పడేదే. అందువల్ల నువ్వు చెడ్డ మనిషివని అర్థం కాదు. నువ్వు ఇప్పుడున్నది అందమైన ఒక గాజుగూటిలో. అందులో చిన్న పగులు ఏర్పడితే జీవితమే పాడైపోతుంది నందిని. ఈ లెటర్లో ఏం రాసుంటావో నేను ఊహించుకోగలను. ఎంత మూర్ఖమైన పని చేశావో తెలుసా? ఈ లెటర్ ఇంకెవరి చేతికైనా దొరికి ఉంటే ఏమై ఉండేది అంటూ ఆ లెటర్ని చదవకుండానే ముక్కలు ముక్కలుగా చించి పారేశాడు. ఇక మీదట నాకు SMSలు పంపొద్దు. నీ భర్తకు తెలిస్తే నీ జీవితమే చీకటిమయం అయిపోతుంది. కాలేజీలో చదువుకునేటప్పుడు నన్ను చూసి స్నేహపూర్వకంగా ఒక నవ్వు నవ్వుతావే, ఏది అలా ఒకసారి నవ్వు. సన్నగా నవ్వింది నందిని. ఇప్పుడు నీ మనసు తేలిక పడుంటుందే, నీ మనసులోని కన్ఫ్యూజన్ పోయుంటుందే అంటూ అభిమానంగా అడుగుతున్న సత్యప్రకాష్ను చూసి ఉత్సాహంగా అవునన్నట్లు తల ఊపింది. సరే నందిని, నువ్వు వచ్చి చాలాసేపయింది. చీకటి కూడా పడింది. నువ్వు ఒక్కదానివే వెళ్ళకు, నా కారులో దింపుతాను. నందినిని కారులో తీసుకువెళ్ళిన సత్యప్రకాష్ కారును నందిని ఉంటున్న ఇంటి నందు సందు మొదట్లోనే ఆపాడు. ఇక్కడ దిగి వెళ్ళిపో నందిని. ఇంకొక విషయం, ఇక్కడ మన బ్రాంచ్ సేల్స్ టార్గెట్ను కంప్లీట్ చేశాను. కలకత్తా బ్రాంచ్ వీక్గా ఉంది. నేనక్కడికి వెళ్ళి ఆ బ్రాంచీని డెవలప్ చేయాలి. ఇంకో వారం రోజులు బయలుదేరుతాను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయవచ్చు. నేను నీకు ఎప్పటికీ ఒక పాత స్నేహితుడినే. ఓకే బాయ్ అని చెప్పి బయలుదేరాడు. కళ్ళ నుండి కారు
మాయమయ్యే వరకు కారుతున్న కన్నీటిని తుడుచుకోవాలని కూడా అనిపించని నందినికి సత్యప్రకాష్ నిజంగానే నువ్వు ఒక జెంటిల్ మ్యాన్ అని అరవాలనిపించింది. ఓపెన్గా అరవలేక మనసులోనే అరిచింది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.